నీ అవ్వ పొద్దుగా లత్తి సాయలేదు మనలేదు ఇంకా ముఖమే కడగపోతుంది. ఇంక మా సాతకం సరుపు ఇంటికాడ ఏం చేస్తుందో ఏమో. అది ఫోన్లో రీల్స్ చూస్తుంది కావచ్చు. మా సాతాన్ సాయిగాడు ఏం చేస్తుండో ఏమో పొలం కాడ పొద్దుననగా వేయండి ఇక అత్తలేడు ఒక్కదానికి సావు అవుతుంది. నాకు తెలిసి ఆ ఒడ్డు కాడ ఊకొని ఫోన్ చూస్తున్నట్టున్నాడు. అంకేం పని మన్ను పన ఈ ముకుడు కాడ ఊకొని అప్పలి ఎత్తే తెలుస్తుంది. ఈ గోసగం గలవోను ఆడ నూనె వేడెక్కుతుంది ఈడనే పిండి విసుకుడేమో అయితలేదు. సాయి అయిపోయింది పోయి పైసలు లేపోరిగా. అయిపోయిందా మొత్తం కొట్టినావా? సరే పైసలు రేపు ఇద్దతి. అరే రేపు కాదురా ఇప్పుడు డీజిల్ కి పైసలు లేవు తేపో. ఓర్ని యొక్క డీజిల్ కు లేవా తీసుకొని తాగు మరి. నేను ఎవరికైనా ముందుగానే పైసలు ఇస్తా, నాకు మాట్లాడడం నచ్చది. ఇప్పుడు ఈ పైసలు ఇచ్చి మా స్వరూపకి చెప్పింది అనుకో అది మందిని అందరు వెళ్తుంది. ఒక్కడే రోజు ఇంకా 4 ఎకరాలు పొలం అయిపోయాలి కథం. ఈ ఊర్లో నెంబర్ 1 నేనే ఉండాలి. మొత్తం అయిపోతే ఒకటేసారి నాటు. స్వరూపా ఏం చేస్తానవే? ఇగో అప్పాలి ఎత్తున్నక్క ఒడతలేవు తెగుతలేవు. ఏ ఒక్కదానికి ఏమొడితే మీ సాయిలెట్ వాయనే ఏ పొద్దుననగా వేయండి పొలం కాడికి ఇక అత్తలేడు. మా స్వరూప మొత్తం ఒడ్లు ఎక్కి కేజీలు కొట్టిపించిన అంటే ఎంత మురిసిపోతుందో ఎంత మెచ్చుకుంటుందో పిసది. ఏడ ముచ్చట పెడుతుండో ఏమో. ఒక ముట్టమని తెలిసేనా రావద్దా? ఆవుగాని అప్పలి చేసినావు అక్క. ఏ గీ పొలగాని పట్టుకొని నాతో ఏడైతుంది గీ పోయి కాడ మా అవ్వగారు పంపిన్లు. మా అవ్వ కూడా పంపుతున్నది అక్క, కానీ అది నాటైపోతుంది అందుకే నేను అద్దన్నా. అవుగాని ఆషాఢం ఆఫర్ నడుతుందటనే మేము అందరం పోతున్నాం, నువ్వు రావాయే? ఏ నేను రానక్క, పైసలు లేవు. ఉన్న పైసలన్నీ నాటుకు దాసిండు మా సాయిలు. నీ పిసానా సాయిగాడు మత్తు తెలివైనోడే, మళ్ళేనైనా ఉట్టిస్తాడు. ఈ ఆఫర్ పోతే మళ్ళీ వస్తుందా? పోదందా. ఆ పైసలు పుట్టించుడేమో గాని అక్క నా ఈ పంపుతాను, నేను రాను. నీ భయంగా గలవను భలే భయపడుతున్నావేందే? ఈ రోజులలో వాళ్ళని భయపడుతున్నారే. మొగన్ని ఆట ఆడియాలే. ఇగో స్వరూపా నువ్వు సీరియల్ ఒకదానికే పెట్టుకోయే, ఆటో కిరాయి టిఫిన్ ఖర్చు నేనే పెట్టుకుంటది. అట్లయితే మా అత్త అక్క. రా పోరి, ఆడకట్టోళ్ళందరూ పోతుండ్లే. ఈ ఆఫర్ మళ్ళా రాదు పోరి. 600 చీర 300కేనే. జల్ తయారుగా, ఆటో వత్తదే. జల్ తయారుగా మరి. సరే అక్క, మరి అప్పాలు ఎట్లా? నీ అప్పాలు ఇచ్చిపోను మళ్ళీ వేసుకోరాదా? నడు రెడీగా పా జల్దీ. సరే అక్క. పోయే స్వరూప పో దమన్నాడు, నేను కూడా రెడీ అయ్యత్తిగా. ఈ పక్క 2 రోజుల మొత్తం నాటు వాడాలి, అప్పుడైతే నాకు తినం పడుతుంది. ఇక పోతా పోయి చాయ్ తాగి మా స్వరూపాన్ని పట్టుకుని వస్తా పొలం కాడికి. స్వరూపా 600 చీర 300కే మళ్ళా రాదు ఈ ఆఫరు. కరుణాల మా తల్లి మనసే కరిగింది. మా సాయిగాడు పైసలు ఏమి అన్నాడు అనుకో, నాకేం తెలుసు అని ఒకటేసారి గుడ్లు ఏరి చూసింది అనుకో, ఆడు అటే వాడు సత్తాడు. అబ్బా పొలం కడ రోగం తిరిగింది నాయన. మా సరుపు ఏం చేస్తుందోగా. మా సరుపు పెట్టిపోయింది, కుయ్యలేదు కయ్యలేదు, అప్పాలు చేస్తుందేంది. ఇయ్యాల నేను పొలం కాడికేనా కాబట్టి, పొలం కాడ పని చేసినా కాబట్టి ఇయ్యాల నన్ను ఎంత మంచిగా చూసుకుంటుందో. ఒక్కసారి వెళ్తా. సరూపా అనేకమైన తూపైతుంది భార్యవు నువ్వు భర్తను నేను. చెంబెడలిల్లేమో చేతికి దీని భక్తి చూస్తా. చెంబెడలిల్లేమో చేతికి యావే. ఏమైంది ఇది? ఎంత పిలిచినా అత్తలేదేంది ఇది? ఎటుపోయింది ఏం కథ? అరే సాయి మీ స్వరూప లజ్జంతో బట్టలకైంది. బట్టలకేందా? ఇది నాకు ఒక్క మాట అన్నా ఎప్పుడు దొంగ మొక్కది. పోతే పోని గాని దీనికి పైసలు ఎక్కడి? కొంప తీసిగిట్ట ఊరిని అక్క సరూపా నిన్ను నేను మంది సొప్పతి పడ్డద్దన్ననే. ఊరిని అక్క పైసలేవి? పైసలు పట్టుక పీకిందా? సరూపా కొంప ముంచినావు కానీ అవి నాటుకని ఉంచుకున్న పైసలే దొంగ మొక్కందానా. నీ అక్క నేను అత్తున్నాగా నీ సంగతి చెప్తా సరూపా. ఇంతసేపు అవుతుంది ఒక ఆటో అన్నత్తలేదేంది? ఇళ్ళకి వెళ్ళమంటే ఎల్లుడే లేకపాయి, ఇక ఏడికెళ్ళి వస్తాయి ఆటోలు. ఓ పోరి అక్కడ షాపింగ్ మాల్కి పోయినాక నా మానం తీసినట్టాగా మా ముర్రకుండ్లి. మీరు తాపుకో మాట మాట్లాడిననుకో బట్టలకు పీరని చెప్పి సత్తరే. ఓ పోరి నువ్వు పైసలు అయితే ఎత్తున్నావు కానీ అగో ఆటో ఆడుతున్నట్టుంది. నడుల్లి
ఎక్కడ దాకా పోతావన్నా? జన్నరం అక్క. ఇంట్లో జాగం లేదు కదా. ఓ పోరి నువ్వు మీదకెక్కే. పోరి నువ్వెక్కే. నేను ఎత్తులేనా? ఓ పోరి నువ్వెక్కే. నేను ఎందుకు ఎక్కుతా? సాలి చెప్ప సారకంటే దుడ్డబర నాదా అన్నట. మిమ్మల్ని ఎక్కమంటే నన్ను ఎక్కమంటుళ్ళు. ఎక్కలేరే గొంత లేట్ అయితాంది. చీని అవి ఎప్పుడు నన్ను మీదకి ఎక్కిస్తారు, అందుకే నాకు రాబుద్ది కాదు. ఏమైందే సరూపా? సప్పుడు ఎత్తలేవు. ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చినా కానీ అందుకే భయం అవుతుంది. నీ భయం సల్లగుండా మంది కొంపలకెళ్ళి ఎత్తుకొచ్చినవా? నీ కొంపలకెళ్ళే కన్నే భయపడకు. మరి ఇంటికి వచ్చినాక మా సాయానికి చెప్పే. ఏమని? సరూపా రానన్నా గాని బలిమిటికి పట్టుకొచ్చినా అని చెప్పు. నేనానుడా? నువ్వే చెప్పన్నే. సాయిగా లేకపోతే నన్ను ఉంచాడు. ఉంచపోతే ఊరవతల పోయి అడకపో. నాకే రోజు పాత సీరియల్ కట్టుకుంటున్నావా అని ఆపర్ నడుతుందని రమ్మంటే లేనిపోని నింద నా మీద ఎత్తవా? అన్న ఆటో ఆపన్న ఆటో ఆపు. దిగు పో. అబ్బా న్యాయం చెప్పే నారెడ్డి అంటే నాకే 4 పిల్లలు అన్నాడట. అట్లుందే నీ వ్యవహారం. నేను అప్పాలు చేసా అని పురిగిచ్చి పుట్టలేసుకొని వచ్చినావు. నేను మర్చిపోయి చీరల ఆఫర్ అన్నాక పొయ్యి మీద ముక్కుడు అట్లనే పెట్టొచ్చిన. ఇంటికైనా మా సాయిగాడు ఎంత కొడతాడో ఏమో. గట్టిగానే ఉన్నావు కదా, తనలో పడితే ఏమైతుంది? ఏం కాదు పో. ఏం భయపడకే, అది చెప్పకపోతే మేము చెప్తాంతి. అట్లాగా అదే టిఫిన్ ఖర్చు నేనే పెట్టుకుంటా అంటీ. ఆటో కిరాయి నేనే పెట్టుకుంటా అంటీ. దీని మొగంతో తిట్లు కూడా నేనే వాడన్నాయే. అబ్బా నువ్వు పెట్టే 40 రూపాయల టిఫిన్ కి 4 మాటలు అల్లిచ్చినవి. అబ్బా అందరు మూటై నా మీదకి బలేలేత్తుండేందే. ఏ అమ్మా ఏమవుతురు? సప్పుడక దించే అన్న. సప్పుడక కూసోర్రి. అబ్బో అట్లాగా అదే పైసలు ఏమైనా పుట్టినకి వచ్చినాయి చెప్పు. మొన్న వచ్చిన మంచిగా ఉన్నారట. ఏం కాలేదు. పక్కన బారు బాబు ఎన్నడో ఒకనాడు లేకపోతే అరే వీళ్ళకి ఏం రోగం పుట్టింది? ఏ అమ్మా ఏమవుతురు? కొట్టుకుంటారా ఏంది? ఇచ్చానా రోడ్డు మీద? ఏమో అప్పటి నుంచి కుక్కలు లెక్క కొడుతురు. నువ్వు బక్కగా ఉన్నావని బాగా హుషారున్నావమ్మా. పూరి సప్పుడే కుండుంది ఈ ఆటోడైతే మునిగిండు. ఏ అన్న ఏం కొట్లాడమే? పోనీగా పోని. నీ అవ్వ ఇంకెంత మందిని కూర్చుంటే పెడతామన్నా? ఏమైందన్నా? ఎందుకు ఆపినావు? బొమ్మారంగా ఉబ్బరిపోతాంది. ఆగమ్మా మంది అత్తుండో లేదో చూస్తున్నా. ఇంకేడెక్కిస్తావన్నా? మన ఎత్తి మీద ఎక్కిస్తావా? ఇవరకు ఎంత టైట్ ఉన్నామో చూడు. పోనీ దిగుమంటావా మామూలు? మరి హింసావాదులు అగో ఓ బోరి పొంగమతి అయ్యే గా బండి మీద షెడ్డీలు అగ్గో దొరుకుతాయి. మా ఊరికి 4 జతలు కొంటా. నేను కూడా మా సాయికి ఏమన్నా తీసుకుంటానే. పోగా చెప్పు. దిగులే పోరు దిగులి దావా దిగులు. అగో సరూపేది? అగో సరూపా పైసలు ఇయ్యవే. ఏం చూస్తున్నావు? ఇయ్యే. అగో అక్క ఆటో బస్ కి రే నువ్వే ఇస్తానుగా. నేనే ఇస్తాననే. మా దగ్గర అన్ని 500 నోట్లే ఉన్నాయి. అడికి ఏనాక లెక్క వేసుకుందాం. ఇప్పుడైతే ఇయ్యలేవే. ఇయ్యే సరూపా ఇయ్యు. అన్నా రాంగ కూడా నువ్వే రాయే. మస్తు సీరియల్ కొంటాం సరేనా? 8 వరకు రా. ఆగో ఎటు ఉరుకుతుండ్లే? ఇంకేటే షాపింగ్ కి. ఆగో అత్తకత్తనే షాపింగ్ లో పోయి వస్తారా? పోకపోతే రోడ్ మీద నిల్చొని డిస్కో డాన్స్ చేయమంటావేంది? అబ్బా మీరు ఎగ్గిలి మొఖాలు ఉన్నరే. మీ తోటత్తే నవమానం పోతుంది. చి అబ్బా అన్ని ఉన్న ఇస్తారాకేమో అణిగి ఉన్నది. ఏం లేని ఇస్తారాకేమో ఎగిరెగిరి పడ్డది. అట్లుంది నీ ఎవ్వరం మాకు తెలియదా? అయ్యో అట్లా కాదే. టిఫిన్ చేసిపోదామే, లేదంటే చక్కెర వచ్చి పడిపోమాయే. ఆడోలో షాపింగ్ అంటే ఉత్తదేనా? ఒక్కసారి షాపింగ్ మళ్ళీ ఒత్తిమంటే గుత్తనట్లే వచ్చినట్టేనా? నాకు నచ్చిన సీరియల్ వేసాక రక్తం తాగద్దాయే. అందుకనే టిఫిన్ చేసిపోదామే. ఓ పోరి ఏం తింటావే? నువ్వేం తింటావు? స్వరూప నువ్వేం తింటావే? పూరి తింటా. నీ పూరీలో పురుగు తిరుగుతుందా? ఇంటికాడ వేసుకోమా పూరీలు. బొండ తిన్. ఓ అన్నా బొండ తీసుకురా. పోరి చెకిన ఎంత అంటే అంత పోతారే. తిను మంచిగా. ఇప్పుడు వేసినాయేనా? చల్లగున్నాయా? నీ అవ్వ మొత్తం ఈగుతూ ఉన్నాయి కన్నీ. అబ్బా బొత్తిగా చల్లగున్నాయి కన్నే. బోండాలు బండలు లెక్కున్నాయి. ఇప్పుడు వేసినా అమ్మా. సరే పోయిగా.
నాకు పడతలేదు కానీ హా? పడేస్తావా పుక్కేనికి వచ్చింది అనుకుంటున్నావా? ఆగో పార్సల్ కట్టిస్తా. ఓ హోటల్ అన్నా, ఆగో ఏమైంది సప్పుడే ఎత్తలేడు. ఓ హోటల్ అన్నా, హా? ఓ హోటల్ అన్నా. అవ్వా నేను చెవులో చెట్టు మొడిచిన ఏంది? ఏమైందమ్మా? అప్పటి నుంచి వెళ్తున్నా సప్పుడే ఎత్తలేవు. గబోండ పార్సల్ కట్టుపో, గబోండ పార్సల్ కట్టుపో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఎన్ని దారుణాలు సార్. ఆగో ఏం చెప్తున్నావయ్యా మిడిగుడ్లు పెట్టుకొని? పుక్కేనికి వచ్చిందా? కట్టుపో పోయిగా పో. షెకిన ఎక్క తక్క పోయి దీని పొరగండ్లకు మత్తు పీర్తి అన్నంలా కలుపుకొని తినే కమ్మగా ఉంటది. సరిపోయింది. నేను ఇట్లా మత్తు సార్లు కట్టించిందే ఉత్త ఎందుకు పోగొడతాం? ఇంటికోతే పొరగండ్ల తింటారు. ఆ? అయిందా తినుడు? అయిందా? ఆయనతో తినవే, తిను జల్ది తిను. చాయ్ గిట్ట తాగుతారా? తాగరా? అమ్మా బిల్ ఎంత అయింది? 400 అమ్మా. 400 అయిందా? సరూపా ఓ పోరి సరూపా టిఫిన్ కాడి మా అందరి అడు తిరిగి నా మీద అక్క నువ్వు అప్పుడు ఆటో కార్డు ఇస్తాను, టిఫిన్ కార్డు ఇస్తాను, ఇప్పుడు నాతో ఎందుకు పెట్టిస్తున్నావు అక్క? పిసానా నేను అప్పుడు తెలుగులో చెప్పినా హిందీలో చెప్పినా? మా దగ్గర అన్ని 500 నోట్లే ఉన్నాయి, ఇప్పుడు అవి తీయలేవు. షాపింగ్ మాల్ లెక్క లెక్క వేసుకుందాం. ఇయ్యు నీ పైసలు మేమేం దక్క నడుచుకోమే, అన్ని లెక్క వేసి మళ్ళీ నీకే ఇస్తాం. తీయరైతుంది. చాలా పాపం రా. నీ యొక్క బాగానే తెచ్చినట్టున్నావు కానీ ఇంకెన్నున్నాయి? అక్క ఆగే. ఏం పుట్టింది? అక్క ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, అందులో కోదామాయే. పో అందులో కోతే అందులున్న బుగ్గల బిల్లు, ఏసీ బిల్లు, ఫ్యాన్ల బిల్లు మొత్తం మనం ఇది వేసి మత్తు పిరని చెప్తారు. పో గిల్ల కోదాంపా. షాపు చూస్తే చిన్నగా ఉంటది గాని మంచిగా ఉంటాయి బట్టలు. అగ్గోదారనే ఆ షాప్ అయినా కూడా నాకు తెలిసే. దా పోదాం. మీకు ఏమేం కావన్నా అన్నీ ఏరుకోండి, నేనే రేట్లు ఎత్తిగా. అక్క ఇప్పుడే వస్తారా? రారి. అగో చూసినావా మర్యాద? కొంచెం అయితే సాయలు కూడా పోతారే. దా నే అక్క ఆశ్రమ ఆఫర్ల మోళ్ళకు కూడా దొరుకుతాయి, మా సాయానికి తీసుకుంటా. నీ పిసదనా ఆషాఢం ఆఫర్ అంటే ఆడోళ్ళకేనే గమగొలకుంటాదే. ఇంకా లంగ జాకెట్లున్నాయి ఏత్తావు మీ సాయిగానికి రమ్మన్. వచ్చేస్తున్నా సీరన్న మా అందరికి సీరలు చూపెట్టే. అన్న గది చూపియే. గిది మంచిగా ఉంది. ఇది నాకు మంచిగా ఉంటది చూడు, కలర్ మంచిగా ఉంటది. నాకు సూపర్ ఉంది. ఇది నేను తీసుకుంటా సరేనా? ఇది నీకు మంచిగా ఉంటది, ఈ కలర్ నీకు మంచిగా సూట్ అవుతుంది. కానీ బార్డరు వేరే దత్త మంచిగా ఉండే అద్దు. అబ్బా ఈ సీర గమ్మతుందే సారూపా. అన్న ఈ సీర ఎంతనే? 2000 అక్క. ఆఫర్లో 1000 రూపాయలకు వస్తాను. అబ్బా 500కు రాదాయే? ఏ రాదు. ఆఫర్ ఏనాయే అత్తది ఇయ్యలేవే? రాదు. हमारे घर पे ఇదో బతుక చెప్పండి. స్వరూప ఒక 1000 రూపాయలు ఇయ్యే, నేను ఇంటికి వెనక్కి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఆగో గబ్బిలం లెక్క ఇస్తున్నామేందే? ఇంటి పక్క పంట ఇల్లేనా? ఇయ్యనా దెంకపోతానా? ఇయ్యి 1000 రూపాయలు ఇయ్యలేవు. ఇంటి పక్క పంట ఇల్లు కదా అన్న, మా చెల్లెనే ఇది కామన్ అన్నా. నాకు గన్నెత్తారా? ఎందుకు? ఇవిడకే ఆటో కాడి ఉన్న టిఫినియా ఇంటికైనా కన్నీ లెక్క వేసి ఇత్తనే. ఏయ్ మీరు కూడా ఆటో కాడి టిఫిన్ కాడి దీనికి ఇయ్యుండ్లి ఇంటికేనాక, సరేనా? ఇగో అన్న
స్వరూప ఇంకెన్ని నీ దగ్గర పైసలు 300 ఉన్నాయి. నీకు 300కు గమ్మత్ చీర తాగే వచ్చాడు 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 స్వరూప అగో గడియుడే అగో 300కేనే మంచిగున్నాయి సీరియల్. అగో గా చీరనైతే మంచిగుందే. అక్క మా సాయిగాడే. తో గడవడ బిచ్చగాడు. మీ సాయిగాడు గట్లత్తాడా జన్నారం సూటు బూట్ వేసుకొని సూపర్ వస్తాడు. చూడు నువ్వు సీరియల్. లేదే ఆడు మా సాయిగాడేనే. ఏ మనిషిని వల్లే మనుషులు 7 ఉంటారే. నేను కూడా బావనుకోనాం గట్ల కాడబడ్డా. నువ్వు సీరియల్ చూడు. ఆడు మా సాయిగాడేనే. అబ్బా పూరి ఆడేనే. నువ్వు ఉరికి పూరి ఉరుకు ఉరుకు ఉరికే. నేను ఉరుకను రా సోపత్కి. నీ గండంకా గిదలుగా నేనెందుకు వస్తాను నేను తీసుకొచ్చిందేమన్నా సాయిగానికి తెలుసా? నేను చెప్తా ఇప్పుడు. నేను ఆయనకి అక్కనైతా నన్ను ఏమన్నాడు? అక్కలే చెల్లలేదు. ఆ డీప్కు సున్నం పెడతాడు. అత్తుండు రా నడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీకు దండం పెడితే ఆగలేవే. నగల ముందట ఉరుకుతున్నావు ఆగలేవే. నేనే నాగాలని ఎత్తుకో. ఇప్పుడు ఎత్తుకుంటే నా ఇప్పు చాపెత్తది. జబలు ఉరికినా నడు. సరూపా అగు మా సాయిగాడి కింద ఆడ లేపుదాం పాయే. లేపుతూ మన గుద్ది చంపుతాడే అద్దు పాయే. మరి పాయే. ఖతం బాయ్ బాయ్. ఓకే గైస్, ఎట్లుంది వీడియో? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇట్లనే మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మా వీడియోలు అని మీకు వస్తాయి. సో ఫుల్ వీడియోలు అయితే తీస్తున్నాం. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.